అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కదా ప్రియురాలు అంత కఠినం. రచించిన వారు డి కామేశ్వరి గారు. పెళ్లికి ముందు నేను అమ్మాయిని ప్రేమించాను. నన్ను మోసం చేసి అమెరికా సంబంధమని వేరొకరిని పెళ్లి చేసుకుంది. ఆమె జ్ఞాపకాలను చెరిపేశాను, కానీ ఇంకా అక్కడక్కడ మరకలుగా ఉన్నాయి. నీకు ఏ లోటు రానివ్వను, కానీ నేను నీవాడిగా మారేందుకు కొంతకాలం పడుతుంది అని శోభనం రోజే ఆ భార్యతో తేల్చి చెప్పాడా భర్త. సంవత్సరం గడిచింది. సరిగ్గా సంవత్సరం తర్వాత తన మాజీ ప్రేయసి అతడిని వెతుక్కుంటూ ఇంటికే వచ్చేసింది. చివరకు ఏం జరిగిందంటే, హిందీ పాట వింటూ, నువ్వు లేకుండా బతకలేను, నువ్వు లేకపోతే నా ఉనికేముంది, నా ప్రేమ నువ్వే, నా విరహాన్వి నువ్వే, నా బాధ నువ్వే, నా ఓదార్పువి నువ్వే. ఎంత అద్భుతమైన ఆవేదన దాగుంది ఆ వాక్యాలలో. ఆ గొంతులో ఎంత విరహం వేదన దాగుంది. ప్రేమ విరహం బాధ. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఎందరో కవులు ఎంత గొప్ప విరహ బాధ వ్యక్తపరిచారు. వీధివైపు బాల్కనీలో చీకటి మాటున పెంకుర్చీలో కూర్చొని పక్కన మంత్రస్థాయిలో 2-in-1 మధుర గీతం ఆలపిస్తుంటే బయటపడుతున్న తుంపర తనతో పాటు చల్లని పిల్లెతెమ్మరని తెచ్చి పన్నీరు చిలకరించినట్టు చిరుజల్లులు మండుతున్న మనసును ఓదారుస్తున్నట్లుగా చల్లగా తాకుతూ పులకరింపచేస్తూ వీధి లైట్లు వెలుగులో కరెంటు తీగల నుంచి ఒక్కొక్క నీటి బొట్టు జారుతూ పుడమి తల్లి దారంలో ముత్యాలు గుచ్చుతున్నట్లుగా నీటి వెలుగుపడి మెరిసే నీటి ముత్యాలు తలంటి పోసుకొని కుర్రులు ఆరబెట్టుకుంటున్నట్లు గాలికి చిరురెమ్మలు ఊగుతూ వంటిని మురికి వదులుచుకుంటున్నట్లుగా నవనవలాడే ఆకులు రాలిపోతాయేమో అన్నట్లు బెంగగా తలలు వాల్చిన మందారాలు, నందివర్ధనాలు, సగం రాలిన రేకులను చూసి కన్నీటి బొట్లు రాలుస్తున్నట్లుగా గులాబీ నుంచి జారిపడే నీటి బొట్లు, చీకటిలో ప్రకృతి అందాలు చూపెడుతున్నా చూడండి అని వెలుగులు చిమ్మే మెరుపులు. ఆ వాతావరణం, ఓహ్, చూడగలిగిన మనసుంటే ప్రకృతి ఎన్నెన్ని అందాలను చూపెట్టి పరవశింపచేస్తుందో. ఆ అందాలకి కరిగిపోయి పరవశించే మనసును ఆ విరహగీతం మనసును తట్టి కుడిపి లేపి ఎన్నెన్ని జ్ఞాపకాలను కళ్ళ ముందు పరిచి మూగపోయిన మనసు ద్రవించి కళ్ళ ముందు పల్చటి నీటిపొర. ఆ తెరలో నుంచి ముగ్ధ మనోహరమైన రూపం నవ్వుతూ చేతులు చాచి పిలుస్తుంటే వివసుడై అందుకోవాలని ఆరాటంగా చేతులు చాచి ముందుకు వెళ్తుంటే ఊరిస్తూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ, నన్ను అందుకోలేవు, దొరకని నీకు అన్నట్లు మరింత వెనక్కి వెళ్ళి మాయమయ్యి రిక్తహస్తాలతో నిలబెట్టి అందకుండా వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిందో తెలుసు, ఎక్కడుందో తెలుసు, కానీ తాను చేరుకోలేని అగాధం మధ్య సృష్టించి వెళ్ళిపోయింది. ఊరించి మురిపించి ఓలలాడించి తనివి తీరా కరిగిపోదామనుకునే వేళకి కబురైనా చెప్పకుండా తన తప్పేమిటో కూడా తెలియనంత అయోమయంలో పడేసి మాయమైంది. కలేమోనన్న భ్రమలో కొన్నాళ్ళు, తిరిగి వస్తుందేమోనన్న ఆశ కొన్నాళ్ళు, వస్తే ఎంత బాగుండునో అనే కోరిక, ఇంకా రాదన్న నిరాశ మిగిల్చిన జ్ఞాపకాల వేదన. విరహంతో కొన్నాళ్ళు మనసు దిటవుపరుచుకోవటానికి ప్రయత్నిస్తూ కొన్నాళ్ళు ఆవేదనలో నుంచి పుట్టిన కసి కోపం ఎవరి మీద చూపించలేక తనని తాను శిక్షించుకుంటూ గుండె చెదిరి మనసు పరితపిస్తూ బ్రతుకు మీద నిరాసక్తతో ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అంత గొప్పగా చెప్పిన వాక్యాలు తన కోసమే రాశారేమో. ఇలాంటి రాత్రులు ఎన్నెన్ని అందాలు, ఆనందాలు, అనుభూతులు, పరవశాలు, మైమరుపులు, వెన్నెల రాత్రులు, వర్షపు రాత్రులు. ఈ బాల్కనీలో జీవితం ఇంత అందంగా ఉంటుందా అనిపించిన క్షణాలన్నీ మూటకట్టి తీసుకువెళ్ళి తనకేం మిగిల్చకుండా దగా చేసిపోయింది. నాన్న, ఏమిట్రా ఇది, ఇలా అయిపోతున్నావు? నేను చూడలేకపోతున్నాన్రా, వదిలే. అలాంటి మనిషి కోసం ఈ దిగులు వేదన ఏమిటి? నీ విలువ, నీ ప్రేమ విలువ కాలదన్ని పోయిన వాళ్ళ కోసం నువ్వెందుకు ఇంత దీనంగా బాధపడటం? నీ వ్యధ, బాధ, ఆవేదన అర్థం కానట్లు వెళ్ళిన దానికోసం ఇంత తపన వద్దురా. నా మాట విను నాన్న. నువ్వింకా ఇలా ఉంటే నేను చూడలేను. నా మాట వినకపోతే నేనింకా ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. తల మీద చెయ్యి వేసి ఓదార్పుగా తలనిమిరే తల్లి నడుము వంపుల్లో తలదాచుకొని అమ్మా అంతకంటే మాట్లాడలేనట్లుగా నడుము మీద చెయ్యి మరింత బిగించాడు. ఆ రోజుల్లో ఆవేదనలో అమ్మ కనుక తోడు లేకపోతే ఏమయ్యేవాడో. తన బాధ అర్థమైనట్లు మాట్లాడకుండా పక్కన కూర్చొని చెయ్యి నిమురుతూ నీకు నేనున్నానని ధైర్యం చెప్పినట్లు కూర్చునేది. అన్నం కలిపి కబుర్లు చెబుతూ అదను చూసి ఒక్కొక్క స్పూను పిల్లాడి నోట్లో తినిపించినట్లు ఆ మాట ఈ మాట చెప్పేది. స్కూల్కు వెళ్ళనని మారం చేస్తూ నిద్రలేవనని పిల్లాన్ని నిద్రలేపుతున్నట్లు లేపుతూ తన బట్టలు తీసి ఎదురుగా పెట్టి టిఫిన్ తింటుంటే బలవంతంగా ఇంకో ఇడ్లీ తినిపిస్తూ గుమ్మం వరకు వచ్చి ఆఫీస్కి సాగనంపేది. అమ్మకంతా తెలుసు, అందుకే తన బాధ అర్థం చేసుకుంది.
కాలం గాయాన్ని మానుపుతుందని ఓపిగ్గా ఎదురుచూసింది. 6 నెలలకి కాస్త మామూలు మనిషినయ్యాడు తను. జ్ఞాపకాల మీద దుప్పటి కప్పి మూట కట్టి అటకెక్కించగలిగాను. తనంత లెక్కలేని దానికోసం ఇంత ఫూలిష్గా, ఇంత నిస్సహాయంగా ఏడవటమేమిటి? సెంటిమెంటల్ ఫూల్. చచ్చా! తల విదిలించి జ్ఞాపకాలను తరిమి కొట్టాననుకున్నాను. పర్వాలేదు, రోజులు దొర్లిపోతున్నాయి అనుకునే వేళకి విధి దెబ్బ మీద దెబ్బ కొట్టింది. ఒక్కగానొక్క ఆత్మబంధువు అమ్మకు హార్ట్అటాక్. తిరిగి ఆవిడ మామూలు మనుషుల్లో పడడం వింతే అన్నారు డాక్టర్లు. నాన్న గౌతమ్, నీకోసమే దేవుడితో పోరాడి నా కొడుకుని ఒంటరించేసి పోలేనని, వాడికి తోడు నీడ దొరికే వరకు ఉంచమని బతిమాలి వేడుకున్నారా? దేవుడు దయతెల్చాడు. వలవలా ఏడుస్తుంటే తన తలని నిమిరి అంది అమ్మ. అమ్మా, అలా అనొద్దు. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? 10 ఏళ్ల కుర్రాన్నే అయ్యా నా క్షణంలో. అందుకే నాన్న, నీకు తోడుండాలరా. నిన్ను నాలా చూసుకునే అమ్మాయికి అప్పగించే వెళ్తాను కన్నా. నా చెయ్యి పట్టుకొని దృఢంగా అంది అమ్మ. ఆ తర్వాత అమ్మ ఏ మాట మాట్లాడినా, ఏం ఆలోచించినా, ఎవరొచ్చినా తనకు తగిన ఒక అమ్మాయిని వెతకడం కోసమే. అమ్మా, అన్నీ తెలిసి ఇంకో అమ్మాయిని నా జీవితంలోకి ఎలా ఆహ్వానించమంటావు? నా వల్ల కాదమ్మా. పెళ్లి చేసుకోను, మరో అమ్మాయికి అన్యాయమూ చేయలేను. చూడు నాన్న, ఈ సమయంలోనే నీకు నేనున్నానని భరోసా ఇచ్చేవారుండాలి. నీ ఆవేదనలో, బాధలో పాలు పంచుకునే అమ్మాయి దొరకాలని కోరుకో. ఆ వెలితి పూడ్చగలిగే అమ్మాయి దొరికితే ఆ గాయం మానుతుంది. నిన్ను ఒంటరిగా వదల్లేను. నువ్వు నా మాట వినాల్సిందే. అసలు నాకు ఈ హార్ట్అటాక్ ఎందుకొచ్చిందో తెలుసా? నీ బాధని, వ్యధని కన్నతల్లిగా చూస్తూ భరించలేక. పైకి ధైర్యం చెప్పకపోతే నిన్ను రక్షించుకోలేనని నా బాధ గుండెల్లో దాచుకున్నా. ఆ గుప్పెడు గుండె మాటకు ఎంతకని భరిస్తుంది? నేను నిశ్చింతగా బ్రతకాలన్నా, చావాలన్నా నువ్వు నా మాట వినాలి, అంతే తేల్చేసింది అమ్మ. అవును, అమ్మను చూసుకోవటానికైనా ఇంట్లో నా అన్న వాళ్ళు ఉండాలిగా. అమ్మను, ఇంటిని ప్రేమగా చూసుకునే అమ్మాయి. నీ ఇష్టమమ్మా అనక తప్పలేదు. నీకోసం నిన్ను చూసుకోవటానికి కోడలుగా వద్దు అలా అనద్దు. ముందు నీ భార్య అయినప్పుడే నాకు కోడలవుతుంది. చాకిరి కోసం ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తానంటే కుదరదు. చాకిరి కోసమైతే డబ్బు ఇచ్చి నర్సుల్ని పెట్టుకోవచ్చు. మనస్ఫూర్తిగా ధర్మేచ్ఛ, అర్ధేచ్ఛ అని నమ్మితేనే ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా నీ జీవితంలోకి, ఈ ఇంట్లోకి తీసుకురా. ఇంకా అనటానికి ఏం మిగిలింది? పాత జ్ఞాపకాలు నన్ను తొలిచేశాయి. 4 ఏళ్ల క్రితం నాన్న గుండెపోటుతో హఠాత్తుగా పోయినప్పుడు ఇంజనీరింగు ఆఖరి సంవత్సరంలో ఉండగా ఇంటికి తనే మగదిక్కయ్యాడు. ఇల్లు, పెన్షన్ ఉండబట్టి నాన్న పోయినా తన అండతో అమ్మ ఎలాగో అలా రోజులు నెట్టుకొచ్చింది. తనకు అమ్మ, అమ్మకు తను. కొత్తగా చేరిన టీసీఎస్ ఉద్యోగం. కుదుటపడిన తన జీవితంలోకి ఉత్సాహంగా ఉరుకులు పరుగులు పెట్టే జలపాతంలా ప్రవేశించి ఒక ఊపు ఊపింది నా ఊహ. తనేమిటో మర్చిపోయేంతగా మైమరుపులో పడేసింది. అందం, తెలివి, కలుపుకోల్తనం, మాటల గారెడి, చమత్కారం, కళ్ళల్లో చూపే భావం, వయ్యారం, కులుకు. ఆడపిల్లంటే ఇలా ఉండాలని ఆ వయస్సు అబ్బాయిలందర్నీ ఆకట్టుకునే ఆ చిలిపితనం మోకరింప చేసుకుంది అందరినీ. కానీ ఆ దేవత మెచ్చి వరమిచ్చింది తనకు మాత్రమే. ఆ ప్రేమ వరం పొంది తను పొంగిపోయాడు, మైమరిచిపోయాడు. ఊహ సాంగత్యంలో 2 ఏళ్ళు 2 క్షణాల కలలో మాదిరి కరిగిపోయాయి. సినిమాలు, షికార్లు, పార్కులు, మాల్స్, హోటల్స్, తిరగని చోటు లేదు. మాట్లాడుకొని సంగతులు లేవు. పాడుకొని పాటలు లేవు. చర్చించుకొని పుస్తకాలు లేవు. ఏ విషయమైనా అనర్గళంగా అభిప్రాయాలు ప్రవాహంలా దొర్లిపోయేవి ఆమె నోట్లో నుంచి. ఆమె తెలివి, పరిజ్ఞానం తన సొంతమే అని మురిసిపోయాడు తను. అమ్మ చూసింది, మెచ్చింది, దీవించింది. అంతస్తులు తూగాయి. కుటుంబం నచ్చింది. కాదనటానికి ఏముంది? అమ్మాయి వాళ్ళు అడగడమే తరువాయి. రేపటి గురించిన కలలు కలబోసుకొని కలిసి గడిపే జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించే ప్రణాళికలు వేసుకున్నారు. ఎక్కడో ఏదో గాడి తప్పింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదు. వారం రోజులు ఊహ కేవలం తనకి ఊహల్లోనే కనిపించింది. మాట పలుకు లేదు, ఫోను లేదు, ఉద్యోగానికి రాలేదు. అప్పటికే 10 రోజుల ఎడబాటు. మనసులో దిగులు, ఏదో భయం, అనుమానం, ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితి. 12వ రోజు మిత్రుల నుంచి ఫోన్లు. ఆశ్చర్యంగా, అనుమానంగా, బాధగా, ఓదార్పుగా కుశల ప్రశ్నల మధ్య ఊహకి పెళ్ళి ఈ రాత్రే అన్న విషయం చెవిలోకి వెళ్ళింది. మెదడు మొద్దుబారింది. గుండె గతి తప్పింది. ఎవరినడిగినా కారణం తెలియదనే సమాధానమే. అవతల అమెరికా అబ్బాయి, పెద్ద ఉద్యోగం. వాళ్ళు రావటం, వచ్చి చూడటం, కుదరటం, పెళ్ళి అంతా 10 రోజుల్లోనే జరిగిపోయిందని ఆఖరి కబురు చెప్పింది ఊహ ఆత్మీయ స్నేహితురాలు.
ఒక విధమైన నిస్సహాయత, అవమానం, దుఃఖం, బాధ, ఉక్రోషం, కోపం, నిర్వేదం, రకరకాల భావాలు ముప్పేట దాడి చేస్తే అలసి సొలసి వాలిపోయినవాడు 24 గంటలు అలా పక్క మీదే నిస్తేజంగా ఉండిపోయాడు తను. తల్లి బ్రతిమలాడి కంటనీరు పెట్టుకున్నా గాని అతని మనసు స్పందించలేకపోయింది. గూకట్టుకొని తపోనిద్రలోకి వెళ్ళి గొంగలి కొత్త జన్మ ఎత్తి సీతాకొక చిలుకలా బయటికి వచ్చినట్లు తన చుట్టూ అల్లుకున్న పొరలను ఛేదించుకొని 2 రోజులకు బయటికి వచ్చి మౌనంగా పనులు చేసుకొని ఆఫీస్కి వెళ్ళాడు. 10 లంకనాలు చేసినట్లుగా వాడిన మొహం, పెరిగిన గడ్డం, నిర్వేదంగా నిస్తేజంగా ఉన్న ఆ చూపును తట్టుకోలేక అమ్మ తల్లడిల్లిపోయింది. స్నేహితులు మందలించారు, ఓదార్చారు. నిన్నే కాలదన్ని వెళ్ళిపోయిన దానికోసం నువ్వెందుకురా ఏడవటం, దాని తలదన్నే అమ్మాయిలు దొరుకుతారు, బుద్ధిలేని దానికోసం మతి పోగొట్టుకోకు అంటూ ఆ సమయంలో తోడై నీడై స్నేహధర్మం పాటించి మళ్ళీ తీసుకొచ్చి మనుషుల్లో పడేశారు. ఇక అమ్మ అన్వేషణలో పడింది. అమ్మాయిని వెతికింది, చూసింది, అమ్మకు నచ్చింది. తను చూశాడు, సరే అన్నాడు. తన ఊహ నిజం కానప్పుడు ఇక ఎవరైనా పర్వాలేదు, మంచి అమ్మాయి అమ్మని ఇంటిని చూసుకుంటే చాలనుకున్నాడు తను. అనుకున్న దానికన్నా ఆమెకు చదువు ఎక్కువే, మంచి ఉద్యోగం, పేరు సౌమ్య. పేరుకు తగ్గట్టే చదువు, ఉద్యోగం, మంచి కుటుంబం అన్నీ ఉన్నాయి. ఆమె మొహంలో ప్రశాంతత తనకు శాంతినిస్తుందన్న నమ్మకం కలిగింది. పెళ్ళయింది. అమ్మ ఆనందంగా తృప్తిగా కోడలిని ఇంట్లోకి ఆహ్వానించింది. మొదటి రాత్రి మనసు విప్పి చెప్పాడు తను. కాస్త టైం ఇమ్మని కోరాడు. నా భార్యగా నా గుండెల్లో పెట్టుకుంటాను, నీకే లోటు రాదు. ఇల్లాలిగా సర్వహక్కులు నీవే. అమ్మని బాగా చూసుకో. నీలో భాగం కావటానికి కాస్త టైం కావాలి. అర్థించిన తనను కళ్ళెత్తి చూసింది సౌమ్య. ఇంకా అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారా? సౌమ్యంగా అడిగింది సౌమ్య. బొమ్మ చెరిపేశాను, కాస్త కాగితం మీద గుర్తులు ఉండిపోయాయి, వాటిని చెరిపేస్తున్నాను, కాస్త సమయం పట్టచ్చు, అర్థం చేసుకో. మృదువుగా చెబితే నవ్వింది. చెయ్యి మీద చెయ్యి వేసింది అర్థం చేసుకున్నట్లు. సౌమ్య అర్థం చేసుకుంది. అమ్మ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేదు. తప్పు నాన్న, నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని మనసారా ఇంట్లోకి ఆహ్వానిస్తే సరిపోదు. ఆడది కోరుకునేది ఇంట్లో చోటు కాదు, గుండెల్లో స్థానం. చెప్పానమ్మా, అర్థం చేసుకుంది. నేనేమి తనని తక్కువగా చూడను, నాకు తెలుసు. సౌమ్య మంచి అమ్మాయిలా ఉంది, అన్యాయం చేసే ప్రసక్తి లేదు. నమ్మబలికాను. ఇక ఆ ప్రకారం ఇద్దరం ఉద్యోగాలకి వెళ్తున్నాము. వచ్చేటప్పుడు వెంట పెట్టుకొస్తాను. అత్తాకోడలు ఇంట్లో పనులు కలిసి చేసుకుంటారు. సెలవొస్తే సినిమాలకు, షికార్లు, స్నేహితులు అన్నీ యథాప్రకారం జరుగుతున్నాయి. గూడు కట్టుకున్నా మంచు కరిగిపోతుంది. ఒకరోజు బాల్కనీలో కుర్చీలో కూర్చొని పూర్తిగా ఆలోచనల్లో నిమగ్నమై ఉన్న సమయంలో టక్కున లైటు వెలిగింది. చీకటి చీల్చుకు వచ్చిన వెలుగు ఒక్కసారి భరించలేక లైటు ఆర్పే సౌమ్య అని అరిచాను. చూడండి ఎవరొచ్చారో మీకోసం అంది. కళ్ళు తెరిచా. కళ్ళు జిగేల్మన్నాయి. ఎదురుగా ఊహ నవ్వుతూ, ఇంకా అందంగా, ఇంకా చనువుగా. ఏమిటో చీకట్లో ఈ తపస్సు అడిగింది. ఇంకా ఎవరికోసం అంది. నేను కాఫీ తెస్తా, మాట్లాడుకుంటూ ఉండండి. సౌమ్య నెమ్మదిగా అని వెళ్ళింది. చనువుగా పక్కనున్న కుర్చీలాగి కూర్చుంది. ఏమిటి, ఎలా ఉన్నావు? అబ్బా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. సంవత్సరం అయిపోయింది కదా. చెప్పు, సంగతులేంటి? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? కింద మీ అమ్మ కంగారుగా కనిపించారు. అమ్మకి బుద్ధి లేదు, తిన్నగా పైకి పంపించడం ఏమిటి? ఆవిడ చెప్పారు నీకు పెళ్ళైందని. మీ ఆవిడని చూపించారు. నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. కానీ ఎంతో హాయిగా నవ్వుతూ ఏమీ జరగనట్టే రోజూ కలిసే ఊహలా అలా మాట్లాడేస్తూ, ఏమిటి మాట్లాడవు? కోపమా? ఇంకా నా మీద కోపం తగ్గలేదా? నీ మీద కోపం ఎందుకు? కోపం వచ్చిందని ఎందుకు అనుకున్నావు? మనసులో ఏదో చిన్న కసి నన్ను లెక్క చేయనిది నిర్దాక్షిణ్యంగా చెప్పా చేయకుండా వదిలి వెళ్ళి ఇప్పుడేం జరగనట్టు ఆ నంగనాచితనం చూస్తే ఏమిటో తనను వెధవం చేసి ఆడించాలని వచ్చిందా? తనెంత గొప్పగా సంతోషంగా ఉన్నానో చూపించి నన్ను కుళ్ళిపోయేటట్టు చేసి ఏడిపించాలనుకుంటుందా? ఆ జానతనం చూశాక మాట్లాడకూడదనుకున్నా కానీ అనకుండా ఉండలేకపోయాడు. కోపం? ఎందుకు కోపం? అలా నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు కాస్త అనుమానం, రవ్వంతా నిరాశ. నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకుంటే నాకెందుకు కోపం? నాకేం లెక్కలేదని చెప్పాలన్న తాపత్రయం. ఊహించని ఆ జవాబుతో మొహం కాస్తంత రంగుమారింది. తర్వాత ఏదో ఓదారుస్తున్నట్లు, గౌతమ్, ఏమిటో అంతా నాకే తెలియనంత వేగంగా జరిగిపోయింది.
అమ్మ వాళ్ళు ఆ అబ్బాయిని పెళ్లి చూపులకి పిలిచినట్టు నాకు తెలియనే తెలియదు. నేను ఆ అబ్బాయికి నచ్చటం నేనేమీ ఆలోచించి చెప్పే అవకాశం నాకు ఇవ్వలేదు. అక్కడికి అమ్మతో అన్నాను గౌతమ్కి ఏమని చెప్పాలి అని. చెప్పడానికి ఏముంది, అవన్నీ స్నేహాలు. పెళ్ళంటే ఎన్ని చూసుకోవాలి? అమెరికా డాలర్ల జీవితం, అక్కడ సుఖాలు, అక్కడి స్టేటస్, ఇవన్నీ చెప్పి ఏదో సంజాయిషీలు ఇవ్వబోయింది. అన్నీ నీకు చెప్పి నిన్ను పెళ్లికొప్పించారు కదా. అంటే అమ్మా నాన్న మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకునే రకం అమ్మాయివి పాపం. ఆ ఉద్యోగం, స్టేటస్, డాలర్లు, అమెరికా అన్నీ ఒక త్రాసులో పెట్టి నన్ను మరో త్రాసులో పెట్టి తూకం చూసుకుని ఉంటావు. గొంతులో ఎంత కసి చూపించాలో అంతా చూపించాడు తను. నువ్వు ఆడపిల్లవైతే నీకు తెలిసొచ్చేది. వద్దు, నీలాంటి ఆడపిల్ల మాత్రం నాకొద్దు. నాకు మంచి జరిగింది. మళ్ళీ మాటల్లో కసి చూపించా. ఇంకేమంటా, ఇన్నాళ్ళుగా మనసులో గూడు కట్టుకున్న దుఃఖం, వేదన కరిగి బయటికి వస్తాయేమో. అంత బయటకు వెళ్ళగక్కి నువ్వంటే నాకు లెక్కలేదు, నువ్వు లేకపోయినంత మాత్రాన నేనేం చచ్చిపోన్లే అన్నది ఆమెకు అర్థమయ్యేటట్టు చెయ్యాలని నా తాపత్రయం. కానీ నాకు మాటలు కలిసి రావటం లేదు. నేను చెప్పదలుచుకున్న దాంట్లో చెప్పాల్సినంత తీక్షణత లేదు. గౌతమ్ ప్లీజ్, నీకు తెలియదు నేను ఎంత బాధపడ్డానో. నీకెలా చెప్పాలో తెలియక చెప్పలేక, అవును ఒక ఫోన్ చేసి ఇదీ సంగతి అని చెప్పే సంస్కారం కొరవడిన దానికోసం ఏడ్చేందుకు నేనేమీ పిచ్చివాడిని, దేవదాసును కాలేదులే. గౌతమ్, నీ బాధ నాకు అర్థమైంది. ఈ సంవత్సర కాలంగా ఎన్నిసార్లు నిన్ను తలుచుకుంటూ ఇలాంటి మాటలు చెప్పి ఆ కట్టుకున్న మొగుడికి ద్రోహం చేయకు. అర్థం చేసుకో. నమ్మవు కానీ నిజం ఏదో చెప్పబోయింది. అయితే ఇప్పుడు వదిలి వచ్చే, ఇద్దరం విడాకులు ఇచ్చేసి పెళ్లి చేసుకుందాం. నా మాటల్లో వ్యంగ్యం. ప్లీజ్ ఇలాంటి మాటలతో నన్ను బాధ పెట్టకు. నిన్ను చూడాలని వచ్చాను. ఇప్పుడు ఇంకెందుకు అని మా వారన్నా కానీ నీకోసం వచ్చా. నా భుజం మీద చెయ్యి వేసి అంది. చెయ్యి తీ ముందు. నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదు. కటుగా అని నీ వల్ల, నువ్వు చేసిన ఈ పని వల్ల సౌమ్య లాంటి అమ్మాయి నాకు దొరికింది. థ్యాంక్స్ టు యూ. నౌ ఐఎమ్ హ్యాపీ. నీకోసం అలమటిస్తుంటే కుమిలిపోతూ ఉంటాననే అపోహ నీకు ఉంటే తుడిచెయ్యి. ఇలా మారిపోతావనుకోలేదు. నేనుండే ఈ 15 రోజులు నీతో సరదాగా గడపాలని ఎంతో ఎదురు చూస్తూ వచ్చాను. హోదా కోసం, డాలర్ల కోసం ఒకడా, సరదా కోసం ఒకడా? ఇండియాలో కాలక్షేపం గాడ్లాగా పనికొస్తాననుకోని. ఓ థ్యాంక్ యూ నీ అభిమానానికి. నన్నిలా వదిలే. నీ భర్తకి ద్రోహం చేసే ఆలోచనలు నీకున్నాయేమో కానీ నా భార్యకి ద్రోహం చేసే ఆలోచన నాకు లేదు. చాలా చీకటి పడింది. కార్లు, డ్రైవర్లున్నా కానీ ఇంత ఆలస్యంగా ఇంటికి వెళ్తే నిన్ను మీ అమ్మా నాన్న తిట్టరు? కుర్చీలో నుంచి లేచాను కోపంగా చూస్తూ. ఐ హేట్ యూ. అసలు ఇక్కడికి రావటం నాదే తప్పు. ఎర్రబడ్డ మొహం తిప్పుకుంది. మంచిది, ఇప్పటికైనా గ్రహించావు అనగానే ఊహ విసవిసా వెళ్ళిపోయింది. భోజనం చేస్తుంటే అమ్మ అతడి మొహంలో భావాలు వెతికింది. ఒళ్ళు చేసింది కదూ ఊహ అంది. అమెరికా నీళ్లు, అమెరికా డాలర్లు బరువు పెరిగిస్తాయి నవ్వాను నేను. సౌమ్య చిరునవ్వు నవ్వింది. భోజనం అయ్యాక సౌమ్య వంటింట్లో అన్నీ సర్దటానికి వెళ్ళగా చూసి నేను ఒంటరిగా మీ ఇద్దరిని వదలమని సౌమ్యకి చెప్పి పైకి పంపించాను. ఇప్పటికైనా మీ భ్రమలు పొరలు తొలగిపోతాయన్న ఆశతో అంది అమ్మ. తలాడించాను నేను. సౌమ్య మంచి అమ్మాయి, ఇంకా ఆ అమ్మాయి సహనం పరీక్షించకు నెమ్మదిగా అందమ్మా. మళ్ళీ తలూపాను. మళ్ళీ బాల్కనీలో కుర్చీని ఆశ్రయించాను. లైట్లన్నీ ఆర్పుతూ. ఇంకా పడుకోవా గౌతమ్ అడిగింది సౌమ్య. కాసేపు ఉంటాను, తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళి పడుకో అన్నాను. ఓ అరగంటో గంటో ఆ తర్వాత గదిలోకి వెళ్ళాడు గౌతమ్. పక్క మీద అటు తిరిగి నిద్రపోతుంది సౌమ్య. తలగడలు సర్దుకొని పడుకొని సౌమ్యకి దగ్గరగా జరిగి ఆమె నడుం వంపుల్లో చెయ్యి వేసి పొదుముకుంటున్నట్టు దగ్గరికి జరిగి పడుకున్నాను నిశ్చింతగా. చాలాసేపటికి ఆమె చెయ్యి అతని చేతి మీద వేసింది. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్న గౌతమ్ని అర్థం చేసుకున్నట్లు. ఇదండి వాళ్ళ కథ. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ దూరమైనప్పుడు మన జీవితాన్ని పాడు చేసుకోవటం చాలా పెద్ద తప్పు. అవతలి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నా, మంచికైనా చెడుకైనా, ఒకసారి వాళ్ళ జీవితం అయితే వేరైపోయింది కదా. అదే ఆలోచనలో నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయి జీవితాన్ని కూడా పాడు చేయటం ఎంతవరకు కరెక్ట్? అవసరాల కోసం ప్రేమించే ఇలాంటి వాళ్ళ కోసం నీ జీవితాన్ని, నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయి జీవితాన్ని, నిన్ను చూస్తూ బాధపడుతున్న అమ్మని ఇలాగా అన్నీ తప్పులు చేయటం కరెక్ట్ కాదు కదా. సో ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మరెన్నో మంచి మంచి కథలు ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చూసేయండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.